హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ స్టోరీ టెల్లింగ్ బై పూర్ణ. ఈరోజు నేను మీకు వినిపించబోతున్న కథ ప్రాణనాథ. మరి ఆ కథలోకి వెళ్దాం రండి. శరత్ బీటెక్ పూర్తయి 3 ఏళ్లైనా ఉద్యోగం దొరకని ఒక నిరుద్యోగి. ఈ 3 ఏళ్లలో ఎన్నో కంపెనీలు చుట్టాడు, కానీ ఏ ఉద్యోగము దొరకలేదు. ఆ రోజు కూడా ఏదో ఇంటర్వ్యూ కోసమని వెళ్ళిన శరత్ ఇంకా ఇంటికి రాలేదని వాళ్ళ నాన్న తనకి ఫోన్ చేశాడు. బైక్ పాడైంది నాన్న, రిపేరు చేయించేసరికి ఇంత టైం అయింది, వచ్చేస్తున్నాను అని కాల్ కట్ చేశాడు. బైక్ డ్రైవ్ చేస్తున్నాడు. సమయం రాత్రి 11 గంటలు చూపిస్తోంది. రోడ్డు మీద ఒక్కొక్కరిగా జనసంచారం తగ్గుతోంది. బైక్ మీద కొద్ది దూరం వెళ్ళేసరికి రోడ్డు పక్కన ఏదో స్కూటీ కింద పడిపోయి ఉంది. అది చూసి బైక్ దిగి ఏమైందో చూద్దామని శరత్ అటువైపు కదిలాడు. అక్కడ రక్త స్నానం చేసిందా అన్నట్టు రక్తపు మడుగులో ఎవరో అమ్మాయి పడిపోయి ఉంది. అక్కడ ఆ అమ్మాయి పరిస్థితి చూసి చూడనట్టు వెళ్ళిపోతున్న జనాల మీద కోపం వచ్చిన ముందు తనని కాపాడాలని తనని చేతుల్లోకి తీసుకున్నాడు. తరువాత తను ఆ అమ్మాయిని బైక్ మీద కూర్చోపెట్టి తను పడిపోకుండా రక్తంలో తడిసిన ఆమెను దుప్పటాతోని తన వీపుకు కట్టేసుకుని హాస్పిటల్కి తీసుకువెళ్ళాడు. డాక్టర్ డాక్టర్ అంటూ తనని స్ట్రెక్చర్ మీద పడుకోపెట్టి తోసుకుంటూ వెళ్ళాడు. డాక్టర్ ఎదురు వచ్చి ఏమైందని అడిగితే శరత్ యాక్సిడెంట్ అయిందని మొత్తం చెప్పాడు. నర్స్, ఈ అమ్మాయిని వెంటనే ఆపరేషన్ థియేటర్ తీసుకెళ్ళు అని చెప్పి, తనకేం కాదు, తను ఎవరో మీకు తెలియదని చెప్పారు కాబట్టి మీరు ఫామ్ ఫిలప్ చేసి మీ ఐడి ఏదైనా రిసెప్షన్లో ఇవ్వండి, రేపు మాకే ప్రాబ్లం రాకుండా అని తను కూడా నర్స్ వెనకై వెళ్ళాడు. లోపలికి వెళ్ళిన నర్స్ ఆ అమ్మాయి వస్తువులను చెప్పి హ్యాండ్ బ్యాగ్, తన జ్యువెలరీ అన్నీ శరత్ చేతిలో పెట్టి వెళ్ళిపోయింది. శరత్ ఆ అమ్మాయి బ్యాగ్ ఓపెన్ చేసి అందులో తన ఫోన్ కనబడడంతో తన వాళ్ళకి ఇన్ఫామ్ చేద్దాము అనుకున్నాడు. కానీ ఆ ఫోన్ లాక్లో ఉంది. అయితే అప్పటికే బాబాయ్ అనే పేరుతో కొన్ని మిస్డ్ కాల్స్ ఉంటే లాక్ స్క్రీన్ మీద కనపడ్డ ఆ నెంబర్కి తన ఫోన్ నుండి కాల్ చేశాడు. హలో, ఎవరు అని అవతల నుండి ఒక మగ గొంతు వినిపించింది. నా పేరు శరత్ సార్, మీ అమ్మాయి యాక్సిడెంట్ అయ్యి రక్తపు మడుగులో పడి ఉంటే హాస్పిటల్కి తీసుకువచ్చాను, ట్రీట్మెంట్ జరుగుతోంది. అంటున్నావు బాబు, మా అనామికకి యాక్సిడెంట్ అయిందా? మీరు ఏ హాస్పిటల్లో ఉన్నారు అని హాస్పిటల్ పేరు కనుక్కొని హుటాహుటిన బయలుదేరాడు. తరువాత డాక్టర్ చెప్పినట్టు రిసెప్షన్లో తన ఆధార్ ఐడి జిరాక్స్ కాపీ ఇచ్చి ఫామ్ ఫిలప్ చేసి గార్డియన్గా తన సైన్ పెట్టాడు. అప్పుడే ఒకతను పరిగెత్తుకొచ్చి కంగారుగా యాక్సిడెంట్ కేసు అని జాయిన్ చేసిన అమ్మాయి ఎక్కడండి అని అడిగాడు. తనకి ట్రీట్మెంట్ జరుగుతోంది, ఆపరేషన్ థియేటర్లో ఉంది అని చెబుతుండగా శరత్ కల్పించుకుని, నేనే సార్ తనని అడ్మిట్ చేసింది, నేను తీసుకెళ్తా పదండి అని ఆయన్ను వెంట పెట్టుకుని వెళ్ళాడు. చాలా థ్యాంక్స్ బాబు, మా అమ్మాయిని హాస్పిటల్లో జాయిన్ చేసినందుకు అని దండం పెట్టాడు. అయ్యో, అలా చేయకండి అంకుల్, మీకన్నా చిన్నవారికి నమస్కరిస్తే ఆయుక్షణం, మాకు ఇంత సహాయం చేసిన నువ్వు నిండు 100 ఏళ్ళు బతకాలి అని దండం పెట్టిన చేతులు దీవించేశాడు. వీళ్ళు వెళ్ళేసరికి డాక్టర్ బయటికి వచ్చాడు. తనకు ఎలా ఉంది డాక్టర్ అని శరత్ పక్కన ఉన్న వ్యక్తి అడిగాడు. మీరెవరు? ఈయన తన బాబాయ్ డాక్టర్ అని ఫోన్ చేసి విషయం చెప్పి తనకు ఎలా ఉంది డాక్టర్ అని అడిగాడు. యాక్సిడెంట్ అయ్యి ఎక్కువసేపు అయిందేమో తెలియదు, కానీ తనకి బాగా గాయాలయ్యాయి, రక్తం కూడా ఎక్కువగా పోయింది. ఉండబలంగా రక్తం ఎక్కించకపోతే తను బ్రతకడం కష్టం, ఎవరైనా ఓ నెగిటివ్ బ్లడ్ గ్రూప్ వాళ్ళు ఉంటే పిలిపించండి అని చెప్పాడు. నాది ఓ నెగిటివ్ బ్లడ్ గ్రూప్ డాక్టర్ అని శరత్ ముందుకొచ్చాడు. ఓకే, నాతో పదండి అని తను శరత్తుని తీసుకువెళ్ళాడు. మీరేం భయపడకండి అంకుల్, తనకేం కాదు అని చెప్పి శరత్ డాక్టర్ని అనుసరించాడు. డాక్టర్తో పాటు వెళ్ళిన శరత్ను బెడ్ మీద పడుకోబెట్టి బెడ్ కలెక్ట్ చేయమని నర్సుకు చెప్పి తను అనామిక దగ్గరికి వెళ్ళాడు. యాక్సిడెంట్ అయ్యి ముక్కు మొహం తెలియని అమ్మాయి కోసం మీ లైఫ్ ఎందుకు రిస్క్ చేశారు సార్? మీరు ఈ యాక్సిడెంట్ కేసులో ఇరుక్కుంటే అని బ్లడ్ తీస్తున్న నర్సు అడిగింది. ఇరుక్కుంటే నా మీద పోలీస్ కేసు అయ్యి నేను జైలుకి వెళ్తాను. యాక్సిడెంట్ కేసుకు ఎవరూ మరణశిక్ష విధించరు కదా, ఏదో ఒకరోజు నేను బయటకు అయితే వచ్చే అవకాశం అయితే ఉండేది కదా. అదే నేను మీలా ఆలోచించి ఉంటే ఆపరేషన్ థియేటర్లో ఉండవలసిన తను మార్చురీలో ఉండేది అని తన ఒపీనియన్ చెప్పాడు. మీలాంటి వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు సార్, చాలా గ్రేట్ మీరు, మీలాంటి వాళ్ళని కలవటం నా అదృష్టం.
థ్యాంక్స్, యు ఆర్ వెల్కమ్ సార్. ఈ జ్యూస్ తాగండి, బలం వస్తుంది అని తన చేతికి ఉన్న సూది తీసేసి బ్లడ్ కలెక్ట్ చేసిన ప్యాకు డాక్టర్కి ఇవ్వడానికి వెళ్ళింది. మీ మాటలు అన్నీ వినిపించే బాబు. మా అమ్మాయిని కాపాడినందుకు చాలా థ్యాంక్స్ బాబు. మీ మేలు ఈ జన్మలో మర్చిపోలేను అని చెప్పి నర్సు వెనకే అనామిక దగ్గరికి వెళ్ళాడు. ఆపరేషన్ సక్సెస్. బ్లడ్ కూడా ఎక్కించాము. తనకి ఇక ఏ సమస్య లేదు. గాయాలు మానిపోయాక స్టిచెస్ ఊడదీస్తాము. మా అమ్మాయిని ఇంటికి తీసుకెళ్ళొచ్చా డాక్టర్? రేపు మధ్యాహ్నం డిశ్చార్జ్ చేశాక తీసుకెళ్ళచ్చు. మా అమ్మాయిని చూడొచ్చా డాక్టర్? ఇంకాసేపట్లో ఐసీయూకి షిఫ్ట్ చేస్తాం, అప్పుడు చూడండి. ఇప్పుడు తను స్పృహలో లేదు అని డాక్టర్ వెళ్ళిపోయాడు. శరత్ కూడా తన ఇంటికి వెళ్తున్నట్టు చెప్పడానికి ఆపరేషన్ థియేటర్ దగ్గరకు వచ్చి రౌండ్స్కి వెళ్తున్న డాక్టర్కి చెప్పి అనామిక వాళ్ళ బాబాయికి కూడా చెప్పి అనామికాని చూడకుండానే అక్కడ నుండి వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళిన శరత్ను అప్పుడెప్పుడో వస్తున్నాను అన్నావు కదరా, ఇంత ఆలస్యం ఎందుకు? చాలాసేపటి నుండి ఫోన్ చేస్తుంటే స్విచ్ ఆఫ్ వచ్చింది అని శరత్ వాళ్ళ నాన్న శర్మ తన మీద కుక్కర్లో వేసిన పాప్కార్న్ లాగా చిటపటలాడాడు. ఫోన్లో ఛార్జింగ్ అయిపోయినట్టుంది నాన్న అని చెప్పాడు. శరత్ నీరసముగా ఉండటం, తన చొక్కా మీద రక్తపు మరకలు కనబడడంతో ఏమైందిరా, చొక్కా మీద ఈ రక్తం ఏంటి అని కోపం స్థానంలో బాధ చేరింది. ఆ మాటకు శరత్ వాళ్ళమ్మ శాంతి కూడా కంగారుగా ఏమైంది శరత్ అని అడిగింది. శరత్ మొత్తం చెప్పాడు. ఆ అమ్మాయికి ఏ ప్రాబ్లం లేదు కదా నాన్న అని అడిగారు వారిరువురు. ఏ ప్రాబ్లం లేదమ్మా, నాకు నీరసంగా ఉంది, వెళ్ళి పడుకుంటాను అని చెప్పి తన గదిలోకి వెళ్ళి పడుకున్నాడు. 2 రోజుల తర్వాత శరత్ మళ్ళీ ఎప్పటిలాగానే ఉద్యోగ వేటలో పడ్డాడు. వారం తర్వాత ఒక కంపెనీలో తనకి జాబ్ దొరికింది. తను అక్కడ జాయిన్ అయిన కొన్నాళ్ళకి ఒక అమ్మాయి కూడా జాయిన్ అయ్యింది. ఆ అమ్మాయితో పాటు జాయిన్ అయిన ఇంకొంతమంది ఫ్రెషర్ని ఒక టీమ్గా చేసి ఆ టీంకి లీడర్గా శరత్ని అపాయింట్మెంట్ చేశారు. తన టీం మెంబర్స్ అందరికీ తనను తాను పరిచయం చేసుకుని వాళ్ళని పరిచయం చేసుకున్నాడు. అందరూ తమ పేర్లు చెబుతుండగా ఒక పేరు దగ్గర తను ఆగిపోయాడు. ఆ పేరే అనామిక. ఒకరోజు అనామిక లంచ్ బాక్స్ మర్చిపోయిందని ఆఫీస్కి లంచ్ బాక్స్ తెచ్చిన తన బాబాయికి అక్కడ శరత్ కనిపించాడు. బాగున్నావా బాబు అంటూ వెళ్ళి తనని పలకరించాడు. నేను బాగున్నాను అంకుల్, మీరెలా ఉన్నారు? మీ అమ్మాయి అనామిక ఎలా ఉంది? మీరేంటిక్కడ అని అడిగాడు. తను సమాధానాలు చెప్పేంతలోపే అనామిక వచ్చి మీరేంటి బాబాయ్ ఇక్కడ అని అడిగింది. లంచ్ బాక్స్ మర్చిపోయావని నీకు ఇవ్వడానికి తీసుకొచ్చాను. నేను క్యాంటీన్లో తినేదాన్ని కదా బాబాయ్. పర్లేదు తల్లి, ఇతనెవరో తెలుసా అని శరత్ని చూపించి అడిగాడు. మా టీం లీడర్ అని చెప్పింది. ఆ రోజు నిన్ను హాస్పిటల్లో జాయిన్ చేసి నీకు రక్తం ఇచ్చింది ఇతనేనమ్మా అని చెప్పాడు. నిజమా? చాలా థ్యాంక్స్ సార్ అని శరత్ వైపు చూసింది. యు ఆర్ వెల్కమ్. మీకు ఇది ముందే తెలుసా? మీరు సహాయం చేసింది నాకేనని? నిన్ను ఆఫీసులో మొదటిసారి చూసినప్పుడు నీ నుదుటి మీద ఉన్న స్టిచెస్ గుర్తులు చూసినప్పుడు అనుమానం వచ్చింది. తరువాత నీ పేరు చెప్పాక కన్ఫర్మ్ అయ్యింది. మరి నాకెందుకు చెప్పలేదు? నా కుడి చెయ్యి చేసిన సహాయం మన ఎడమ చేతికి కూడా తెలియకూడదు అంటారు కదా, అందుకే చెప్పలేదు అని అంటాడు. తరువాత అలా వారి పరిచయం ప్రేమగా మారింది. అనామికకి కాల్ చేసి నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి, వీకెండ్ పార్కులో మీట్ అవుదాం అని చెప్పాడు. అలాగే నేను మీకో విషయం చెప్పాలి అని తను కూడా మీట్ అవ్వడానికి ఒప్పుకుంది. శరత్ నా మనసులో మాటతో పాటు నీకొక విషయం చెప్పాలి అని తడబడింది. పర్లేదు చెప్పు. నేను మన కంపెనీ ఎండి జగదీష్ ప్రసాద్ గారి అమ్మాయిని. నేను వర్క్ నేర్చుకుంటే మా నాన్న నాకు కంపెనీ అప్పజెప్పి తను రిలాక్స్ అవుతానని చెప్పాడు. అందుకే మన కంపెనీలో ఎంప్లాయీగా జాయిన్ అయ్యాను, వర్క్ నేర్చుకుందామని. హాస్పిటల్లో నన్ను కాపాడింది నువ్వేనని తెలిసినప్పుడు నీ మీద ఇష్టం పెరిగింది. తరువాత నిన్ను దగ్గరుండి చూశాక ఆ ఇష్టం ప్రేమగా మారింది. నన్ను పెళ్లి చేసుకుంటావా శరత్ అని మోకాళ్ళ మీద కూర్చొని రోజు ఇచ్చి ప్రపోజ్ చేసింది. ఏంటి పిచ్చి పని అనామిక? ఆ రోజు నిన్ను కాపాడింది నీ పరిస్థితి మీద జాలితో. ఆఫీసులో నీతో చనువుగా ఉంది, ఒక టీం లీడర్గా మిమ్మల్ని ప్రేమగా చూసుకుంటూనే పని నేర్పాల్సిన బాధ్యత నా మీద ఉంది కనుకే. అంతేగాని నీ మీద నాకు ఎలాంటి ఫీలింగ్స్ లేవు అని తలదించుకున్నాడు. అలా అనకు శరత్, నువ్వే నా ప్రాణం. నువ్వు లేకపోతే నేను చచ్చిపోతాను.
ప్రేమతో పుట్టాలి తప్ప ఇలా చస్తాననే బెదిరింపుతో కాదు. అయినా నేనే నీ ప్రాణం అన్నావు కదా, నీ ప్రాణం తీసుకుని నువ్వు ప్రేమించిన వాడు ప్రాణం నువ్వే తీసుకుంటావా? చస్తే ఏం వస్తుంది? కాలిస్తే బూడిద, పూడిస్తే నేలకి ఎరువు, అంతే కదా. చేతనైతే బ్రతికి సాధించు. జగదీష్ ప్రసాద్ గారి ఏ కన్న కూతురికి తన కంపెనీ అప్పచెప్పాలనుకుంటున్నారో ఆ కూతురు ఒక అనామకుడి కోసం తన తల్లిదండ్రుల 25 ఏళ్ల పెంపకాన్ని కాలదన్నే ప్రయత్నం చేస్తోందా అని అక్కడ నుండి వెళ్ళిపోయాడు. చాలాసేపు అక్కడే కూర్చుని ఏడ్చి ఏడ్చి ఎప్పటికో ఇంటికి చేరింది. ఇంటికి చేరినప్పటికీ తన మనసు తనలో లేదు. నిద్రాహారాలు మాని తన పడక గదికే పరిమితం అయ్యింది. రాత్రి కూడా భోజనానికి రాకపోవడంతో ప్లేట్లో అన్నం కూరలు పెట్టుకుని అనామిక దగ్గరికి వెళ్ళారు తన అమ్మ, నాన్న, బాబాయిలు. ప్లేట్లో ముద్దలు కలిపి తన నోట్లో పెట్టబోతే తనకి తినబుద్ధి కావడం లేదని వాళ్ళ నాన్న చేతిని వెనక్కి తోసేసింది. ప్లేటు పక్కన పెట్టి ఏమైంది తల్లి అని తన తల పట్టుకుని పైకి లేపాడు. నాన్న అంటూ తనని 2 చేతులతో చుట్టేసి పార్కులో జరిగిన విషయం అంతా చెప్పింది. ఊరుకో నా చిట్టి తల్లి, లైఫ్లో ఇవన్నీ సహజం. నువ్వు ప్రేమించినంత మాత్రాన తను కూడా నిన్ను ప్రేమించాలని లేదు కదా తల్లి. నీ అభిప్రాయం నీది, తన అభిప్రాయం తనది అని లైట్ తీసుకోమన్నట్టు చెప్పాడు. తను లేకపోతే నేను ఉండలేను నాన్న. సరే, తను దేనికైనా భయపడుతున్నాడేమో, తనకి ఎలాగోలాగా నచ్చచెప్పి నేను ఒప్పిస్తాను. భోజనం చేయి తల్లి అని పక్కన పెట్టిన ప్లేటులో ఉన్న ముద్ద తన నోటికి అందించాడు. కానీ తను నా ప్రేమని యాక్సెప్ట్ చేసే వరకు నేను భోజనం చేయలేను నాన్న అని మళ్ళీ ఆ చేతిని వెనక్కి నెడుతోంది. రేపు ఉదయం తనతో మాట్లాడి ఒప్పిస్తాను, సరేనా అని తను అక్కడ నుండి వెళ్ళిపోయాడు. మిగతా వారు వెనకే వెళ్ళారు. మరుసటి రోజు ఉదయం జగదీష్ ప్రసాద్ శరత్ను తన క్యాబిన్కి రమ్మని ఇన్ఫామ్ చేస్తాడు. తను పర్మిషన్ అడిగి లోపలికి వెళ్ళి గుడ్ మార్నింగ్ సార్ అని విష్ చేశాడు. నీ ప్రాబ్లం ఏంటి శరత్? నాకేం ప్రాబ్లం లేదు సార్. మరి మా అమ్మాయి లవ్ ప్రపోజల్ ఎందుకు రిజెక్ట్ చేశావు? నువ్వు తనని రిజెక్ట్ చేసినప్పటి నుండి పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోకుండా ఏడుస్తూ కూర్చుంది తను. మీ అమ్మాయి ఇష్టపడితే చాలా సార్, నా ఇష్టంత పని లేదా? అయినా మీ అమ్మాయికి నచ్చజెప్పాల్సిన బాధ్యత మీదే సార్, నాది కాదు. చిన్నప్పటి నుండి తను అడిగింది కాదనకుండా ఇస్తూ ఉండేవారు కాబోలు. అందుకే ఇలా మొండి పట్టి కూర్చుంటే నాతో మంతనాలు మొదలుపెట్టారు. నీ ప్రాబ్లం ఏంటో చెప్తేనే కదయ్యా నేను కన్విన్స్ చేయగలిగేది. నిజంగా కన్విన్స్ చేస్తారా? తప్పకుండా అని మాట ఇచ్చాడు. నా ప్రాబ్లం ఇదే సార్ అని టేబుల్కి ఇటువైపు ఉన్న చైర్లో కూర్చొని తన చైర్ని ఎండీ చైర్ను మార్చి చూపించాడు. అంటే మీ ఆర్థిక స్థాయికి నేను తగిన వాడిని కాదు సార్. జీతాలిచ్చే మీరెక్కడా? ఆ జీతాలు నెలంతా ఎలా సర్దుకు రావాలా అని చూసి రూపాయి ఖర్చు పెట్టే మేమెక్కడా? మనిషికి ప్రేమేనయ్యా ముఖ్యం. స్థాయిది ఏముంది? మా అమ్మాయిని చేసుకుంటే నువ్వు ఇదే స్థాయి వాడివి అవుతావు కదా. అదే సార్ నా భయం. మీ స్థాయిని అందుకోవడానికే మీ అమ్మాయిని నా చుట్టూ తిప్పుకొని నేనంటే పడిచచ్చేలా చేశానని నాతో పనిచేసే వారి నోళ్లల్లో నానాలనుకోవడం లేదు. అలా అనగయ్యా బాబు. అలా ఎవరైనా అంటే నేనే చెప్తాను నువ్వు ఎలాంటి వాడివి అని అన్నాడు. మీరు ఇలా మాట్లాడుతున్నారు ఏంటి సార్? మీరే అన్నారు కాదా నా సమస్య చెప్తే కన్విన్స్ చేస్తానని. అదే పని మీదే ఉన్నాను శరత్. నేను కన్విన్స్ చేస్తానని చెప్పాను, కానీ అది నా కూతురు అని చెప్పలేదు కదా. ప్లీజ్ అయ్యా అని తన కాళ్ళ మీద పడిపోబోయాడు. మీరు అలా చేయకండి సార్ అని వెనక్కి జరిగాడు. మరి ఒప్పుకున్నట్టేనా? మీరు ఈ శరత్ గాడి షరతులకి ఒప్పుకుంటే మీ అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి నేను ఒప్పుకుంటాను సార్. ఏంటో చెప్పయ్యా. రేపు మా పెళ్ళి అయ్యాక కూడా నేను ఇదే పొజిషన్లో టీం లీడర్గానే కంటిన్యూ అవుతాను. మీ కోరిక మేరకు మీ సీట్లో మీ అమ్మాయినే కూర్చోపెట్టాలి. అదేంటయ్యా? అదంతే సార్. నా నిర్ణయంలో ఏ మార్పు ఉండదు. మీకు ఓకే అనుకుంటే చెప్పండి. డీల్ ఓకే శరత్ అని చెప్పి అనామికకి కాల్ చేసి విషయం చెప్పాడు. తరువాత అంగరంగ వైభవంగా వారి పెళ్లి జరిగింది. సంవత్సరం తిరగకముందే పండంటి పిల్లవాడికి అనామిక జన్మనిచ్చింది. అప్పుడు తన సీట్లో అనామికను కూర్చోపెట్టి తన మనవడితో కాలక్షేపం చేస్తూ గడిపాడు జగదీష్ ప్రసాద్. ఇంతటితో ఈ కథ సమాప్తం. ఈ కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.